హలో హలో, ఎవరండి? హలో, తిరుమలేష్ గారేనా సార్ మాట్లాడేది? అవునండి. హలో సార్, నేను గవర్నమెంట్ ఎల్ఐసి ఏజెంట్ సార్. సార్ చెప్పండి. అదే మీది ఇందుకూరుపేట కదా? ఇందుకూరుపేట సార్. అదే సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ మనకు ఒక కొత్త పాలసీ ఒకటి ఏర్పాటు చేసింది సార్. అదేంటంటే ఖానా పీనా డాబా యోజన పథకం. విన్నారా సార్ ఈ పథకం గురించి? ఖానా పీనా డాబా యోజన పథకం. సార్ వినలేదు సార్ మేము. అవునా? ఇది కొత్తగా మన గవర్నమెంట్ కొత్తగా పెట్టింది సార్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు డాబాలు ఉన్నాయి కదా సార్, డాబాల్లో సర్వే చేశారు సార్. ప్రతి ఒక్క డాబాలో సర్వే చేసి టాప్ 10 లిస్ట్ వరకు తీసుకున్నారు సార్. అంటే ఎక్కువ సార్లు డాబాకి ఎవరు వస్తున్నారు, టాప్ 10 లో తీసుకున్నట్లయితే టాప్ 10 లో టాప్ 1 మీదే ఉంది సార్. మీ పేరే ఉంది. మా పేరుందా? మీ పేరు ఉంది. అందుకని సార్ ఆ డాబాకి వెళ్ళి ప్రతి డాబాలో సర్వే చేస్తే మీ పేరు ఇచ్చారు. సర్వీస్ చేశారు సార్ మీరు? మేము ఇటు పక్క చాలా డాబాల్లో చేసాం సార్. అంటే చాముండేశ్వరి డాబాలో చేసాం ఎక్కువగా. అక్కడ మీ పేరు వచ్చింది. ఒక్కొక్క డాబాలో సార్, అన్ని డాబాల్లో చేస్తుంటాం. ఏ డాబాలో ఎక్కువ ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళకి చేస్తుంటాం సార్. మీకు ఈ పాలసీ అయితే బాగా వర్తిస్తుందని మీకు ఫోన్ చేయడం జరిగింది సార్. పాలసీయా? ఈ పాలసీ గురించి చెప్తాను. మీకు ఇష్టమైతే దీంట్లో చేరచ్చు సార్. చాలా యూజ్ ఉంటుంది సార్ మీకు. అదేందో చెప్పండి సార్, చేస్తాం. ఖాళీగానే ఉన్నాం మేము ఇంటికాడ. ఖాళీకి దానికి ఏం సంబంధం లేదు సార్. ఇప్పుడు పాలసీ ఏంటంటే సార్, ఈ పాలసీకి 18 నుంచి 45 లోపల వయసు గల యువకులు అర్హులు సార్. సార్ నాకు ఇప్పుడు 19 ఉంది, ఏం కాదు కదా? పర్వాలేదు. 18 సార్ మనకు కావాల్సింది. సార్ ఓకే సార్. 18 నుంచి 40 ఏళ్ళ లోపల వయసు ఉండాలి. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ప్రతి నెల 30 రూపాయలు కట్టుకుంటే కాక డాబాలో అంటే డాబాలోనే కాదు, మీకు ఒక బుక్ ఇస్తారు సార్. ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి కట్టుకోవచ్చు. మీరు ఆఫీస్కి వెళ్ళి కట్టుకోవచ్చా? ఆఫీస్కి వెళ్ళి కట్టుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళి ప్రతి నెల 30 రూపాయలు అనేది కనుక కట్టుకుంటే మీకు కొంత అమౌంట్ అనేది అమౌంట్ అంతా కలిపి 60 years కి కొంత 40 years వరకు కట్టుకోవాలి సార్. మీరు కట్టుకున్న తర్వాత 60 years మెచ్యూరిటీ అవుతుంది. ఇట్లా అయిందంటే తర్వాత మీకు 60 years తర్వాత మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీరు డాబాకి డైలీ వెళ్ళి అన్లిమిటెడ్ గా తినొచ్చు సార్. ఇది ఒక ప్రీమియము. ఇంకొక ప్రీమియం ఏంటంటే నెలకి 60 రూపాయలు కట్టుకుంటే కనుక డాబాకి వెళ్ళి అన్లిమిటెడ్ గా తినొచ్చు. అన్లిమిటెడ్ 60 రూపాయలు కట్టుకుంటే 30 రూపీస్ కట్టుకుంటే ఏంటంటే ఒక లిమిట్ వరకే. అదే 60 రూపీస్ కట్టుకుంటే అన్లిమిటెడ్ సార్. 30 రూపీస్ చాలండి సార్ మాకు. 60 కట్టుకోవచ్చు కదా సార్. మీరు ఎంత కావాలంటే అంత తినచ్చు కదా 60 సంవత్సరాల తర్వాత. 60 సంవత్సరాలు మేము ఉంటామో పోతాం చెప్పలేం కదా సార్. భలే వాళ్ళు సార్. దానికి కూడా ఉంది సార్. మీరు నామినీ కింద పెట్టుకోవచ్చు సార్. మీ ఇంట్లో లేడీస్ అయినా. నామినీ అంటే మాకు పెళ్లి అవ్వలేదు సార్. మా ఇంట్లో కుక్క ఉంది. కుక్కలకి నక్కలకి నామినీగా బెటర్ సార్. నాకు పెళ్లి అవ్వలేదు సార్ ఇంకా. సరే, మీరు పెళ్లి కాలేదంటున్నారు కాబట్టి ఒక పని చేయండి సార్. సార్ మా లవర్ ఉంది సార్. లవర్ ఉంది అయితే ఇంకా మంచిది. రేపు పెళ్లి చేసుకోండి లవర్ని. రేపు అంటే ఇప్పుడు ఏం కాదు సార్, చేసేసుకోండి సార్. ఒక 2-3 రోజులు లేట్ అయినా పర్వాలేదు. మీరు తొందరగా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి పేరు నామినీగా పెట్టండి. అమ్మాయి పేరా? అమ్మాయి పేరు నామినీగా పెట్టేశారంటే మీకు ఒకవేళ యాక్సిడెంటల్ గా మీరు చనిపోతే ఈ పథకం అమ్మాయికి వర్తిస్తుంది సార్. మీ వైఫ్ సార్. దీంట్లో ఇంకోటి కూడా ఉంది సార్. మీరు అనుకోవచ్చు ఒకవేళ మా వైఫ్ ముందుగా చనిపోయి ఒకవేళ నేను చనిపోతాను అనుకోవచ్చు.
అదే అనుకుంటున్నాను సార్ నేను కానీ. ఒకవేళ అలా చనిపోతే మీరు డాబాకి వెళ్తుంటారా డైలీ? పోతాం సార్ మేము నెలలో 24 రోజులు పోతాం మేము, లేకపోతే వారం అంతా పోతాం. నెలలో 24 రోజులు దాకా వెళ్తారా? పోతాం, లేకపోతే ఒక వారం అంతా పోతాం. అందుకే టాప్ 10 లో టాప్ 1 ఉంది మీది, మీ పేరు. అవును సార్, మీరు చెప్తేనే తెలుస్తుంది సార్ నాకు, కానీ ఇంత ముందే తెలియదు. సరే గాని ఇప్పుడు డాబాలో చూసినట్లయితే పక్కన ఒక షెడ్ లాగా కాకి బొమ్మతో కడుతున్నారు. షెడ్ కాకి ఆకారంలో ఉండేది, చూసారా? చూసాను సార్, కడుతున్నారు. ఇంకా ప్రాసెస్ లోనే ఉంది సార్ అది. అవును, అది ఇప్పుడే ప్రవేశపెట్టారులేండి అది మన నాయకులు. అది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ప్రీమియం కట్టుకున్నాడు, దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ మరణించినప్పుడు కాకిగా తయారవుతారు కదా. ఆ కాకిగా తయారైనప్పుడు మీకు ఆల్రెడీ ఐడెంటిటీ కార్డులు ఇస్తారు కదా. అవి ఎప్పుడు ఇస్తారు సార్? మాకు ముందర ఇచ్చే కదా. 40 years అయిపోయిన తర్వాత, 40 years కట్టేసిన తర్వాత ఐడెంటిటీ కార్డులు మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు చనిపోయినా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి పెట్టుకోండి. మీరు చనిపోయిన తర్వాత మీ గుంట పక్కనే బూడ్చమనో లేకపోతే ఒక చెట్టుకు తగిలించమనో. ఒకవేళ మీరు పూడ్చిపెడితే కష్టం లేదు, మీరు తవ్వుకునేదానికి కష్టం కాదు. మళ్ళీ తవ్వుకోవాలి సార్, అది ఎక్కడో మట్టి ఎవరో తెచ్చి వెళ్ళిపోతే ఎట్ట సార్ అది. అందుకోసమే ఏదో ఒక చెట్టుకో ఏదో ఒకటి కట్టిమనండి మీ ఐడెంటిటీ కార్డు. మీరు చచ్చిపోగానే మళ్ళీ ఐడెంటిటీ కార్డు తీసుకొని మీరు కాలుకో మెల్లో వేసుకొని అక్కడ కాకులన్నీ వచ్చి వాళ్ళు ఉంటాయి సార్ ఆల్రెడీ. ఆ షెడ్ అని చెప్పారు కదా, ఆ షెడ్ అంటే చచ్చిపోయిన వాళ్ళు ఆ కాకులన్నీ ఆ షెడ్ కాడికి వస్తాయి. ఆ షెడ్ కాడికి వచ్చినప్పుడు మెల్ల ఐడెంటిటీ కార్డు తీసుకొని ఆ షెడ్ లో ఉన్న కాకులకి ఒక ముక్క వేస్తారు సార్. ఒక్క ముక్కేనా మేము ఇంత కట్టుకుంటే? అంతే సార్. ఇప్పుడు మనుషులకైతే తింటారని నమ్మకం, కాకులు తింటాయా లేకపోతే ఎట్ట చేస్తాయి తెలియదు కదా. మీరు ఆ ముక్క తిని మీకు అరిగిందని అనిపిస్తే వాళ్ళకి తెలిస్తే దానికి కూడా అన్లిమిటెడ్ సార్. కానీ అరిగిందని చెప్పి మీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. మీకు అరిగిందని చెప్పి వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసేటట్టు మీరు ఆ డాబా ఓనర్ కాడికి వెళ్ళి చెవు దగ్గరికి వెళ్ళి అంటే ఒక తేపు తేపాలి కాకిలాగా. అంటే మీరు ఆల్రెడీ కాకే కదా, కాకిలాగా తేపుతారు కదా. ఆ తేపు వాడికి వినిపిస్తే మీకు ఇంకో ముక్కేస్తారు సార్. అది ఇంకో తేపు తేపారంటే ఇంకొక ముక్కేస్తారు సార్. నాకు డౌట్ వచ్చింది. అవునండి సార్, ఒక నిమిషం అండి, తర్వాత చెప్పండి మీరు. నేను చెప్పండి. అట్లా మీరు ఎన్ని టేపులు తెప్పితే అన్ని ముక్కలేస్తారు సార్. అర్థమైందా? స్కీమ్ బాగుందా? బాగుంది సార్. అంటే ఏంటంటే సార్ చెప్పండి సార్. కొన్ని చనిపోయిన తర్వాత కాకిని అవుతాను కదా, ఎవరోటి ఒక చెట్టు మీద వాళ్ళు ఉంటాను, ఎవరోటి కొట్టి చంపేస్తాను నన్ను, లేకపోతే నేను ఎట్టన్నా గూడు పెట్టుకుని చెట్టల్లో ఉంటాను, పిడుగుపడి గూడు కాలిపోతే అప్పుడు నీ ముక్క ఇంకొకటి ఎవరొకరు తుపాకీతో కొట్టినాడు లేకపోతే ఎవరొకరు చుట్టుపక్కల నీ ముక్కలో వాళ్ళు తింటారు. అది ఎంత తింటారు వాళ్ళు? ఎట్టగల సార్ నువ్వు కింద పడిపోంటావు కదా, ఒక తుపాకీతోనే కాల్ చేశారు సార్. ఇప్పుడు నేనే కదా స్ట్రీమింగ్. నీ ముక్కలు అంటే నీకు పెట్టే ముక్కలు కాదు సార్. మీరు చచ్చిపోయిన తర్వాత మీ కాకి మాంసం ఎవరో ఒకరు తింటారు కదా కాల్ చేసిన వాళ్ళు, నీ మాంసం తింటారు అంటుందా. నీ ముక్కలు డాబాలో ఇచ్చే ముక్కలు కాదు. ఇంకా డాబాలో నాకు ఆగిపోయినట్టే, అయిపోయినట్టే. మీరు చచ్చిపోయే కాకిలాగా అయినా కాకిస్తున్నారు, ఇంకా కాకి కూడా చచ్చిపోతే ఇంకా ఎట్లా సార్ అది? మీరు చెప్పండి, ఏమన్నా న్యాయం ఉందా? అదే సార్, పక్కన కాకిలు కానీ వస్తున్నాయి వచ్చి. అదంతా ఏం లేదు సార్, అంత దూరం ఆలోచించకండి. మీకు చచ్చిపోయి కాకిగా వస్తే పెట్టడమే ఇది చాలా మంచి గవర్నమెంట్ సార్. ఇది అంత దూరం ఆలోచిస్తుందంటేనే. ఓకే సార్. అది ఇంటికి మీకు కాకిలాగా అరవడం అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుందిలే. కాకిలాగా అయిన తర్వాత వచ్చేయాలి సార్ ఆటోమేటిక్ గా. మా గ్రూప్ తేపలేను సార్ మేము, మాకు రాదు. సరే మీరేం చేస్తారంటే రేపు ఉదయాన కానీ లేకపోతే జాయిన్ అయిపోయిన తర్వాత అదే ప్రీమియం కట్టుకునేటప్పుడు వాటికి ఏం కావాలి సార్ ప్రూఫ్ లో జాయిన్ అయ్యేదానికి? ఏమి లేదు, ఆధార్ కార్డు, తర్వాత వచ్చి వైట్ రేషన్ కార్డు,
తర్వాత వచ్చి క్యాస్ట్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్ ఎక్కడ చేస్తారు సార్ ఇవి? అవి ఫస్ట్ డాబాలో తీసుకుపోయి చూపించాలి. చూపిస్తే ఇప్పుడు మనకి విఆర్ఓ వాళ్ళు ఎట్లా సైన్ చేస్తారు, అట్లా డాబా మేనేజర్ ఒక సైన్ చేస్తారు. డాబా సైన్ చేసిన తర్వాత ఇంకా నేను మీకు ఫోన్ చేస్తాను. మీరు సైన్లు అయిపోయి అంటే మా దగ్గరకు వస్తే మేము అప్లికేషన్ అన్ని రాసుకొని ఫస్ట్ ప్రీమియం మేము కడతాం సార్. అది తర్వాత నుంచి ఇక మీరు కట్టుకోవాలి. నెల అయినా కట్టుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి అయినా కట్టుకోవచ్చు. 6 నెలలకు ఒకసారి కట్టుకుంటాం సార్. అటు కట్టుకోండి సార్, మంచిది. చాలా మంచి పాలసీ సార్ ఇది. సార్ ఇంకా మా ఫ్రెండ్స్ గానే ఉన్నారు, వాళ్ళు ఏమన్నా వస్తారేమో నెంబర్ ఇస్తే అడుగుతారు మీరు? ఫ్రెండ్సా? వాళ్ళకి దాన్ని చేయండి. డైలీ పోతుంటారా డాబాకి? వస్తుంటారు, నాతో వస్తుంటారు. సరే సరే, వాళ్ళ పేర్లు చెప్పగలరా? చెప్తాను సార్. చెప్పండి. ఒగ్గు శ్రావణ్ కుమార్. ఒగ్గు శ్రావణ్ కుమారా? ఓకే, రాస్తున్నాను. తర్వాత శ్రీకాంత్. శ్రీకాంతా? శ్రీకాంత్. ఇంకేం లేదా? ఇంటి పేరు ఇనిషియల్ చెప్పండి సార్. ఎంతో మంది శ్రీకాంత్ ఉంటారు కదా, దానివల్ల మీరు అడుగుతున్నారని చెప్తున్నారు. దగ్గు శ్రీకాంత్. ఓహో, ఒగ్గు దగ్గు. నెక్స్ట్ బుగ్గ? బుగ్గు కాదు సార్, సంగారు తేజ. సంగారు తేజ. నెక్స్ట్ అతను జగదీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి ఇప్పుడు కొత్త పేరు పెట్టాను, పిచ్చి మస్తాన్ అని. ఓకే, పిచ్చి మస్తాన్. ఆధార్ కార్డు లో పిచ్చి మస్తాన్ అని ఉంటుంది కదా? అదే సార్, ఇప్పుడు మార్పిస్తాం, మేము అంతా మార్పిస్తాం. ఆధార్ కార్డు అప్డేట్ చేయించండి సార్. చేపిస్తాం, అప్పుడు పేరు నమోదైన తర్వాత మేము చేపియాలి. సరే సరే, ఓకే. అంతేనా? మీరు ఇంకా మా పేరు ఎట్లా తెలుసు కదా సార్ మీకు? సరే సరే, వాళ్ళకు కూడా చెప్పండి సార్ ఈ ప్రీమియం గురించి, పాలసీ గురించి చెప్తే ఫ్యూచర్ లో వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. అవును సార్. ఈ స్కీమ్ వాళ్ళంటే వాళ్ళకి ఏమన్నా పెడతారా? అది అట్లా లేదు సార్, ఎవరు ప్రీమియం వాళ్ళదే, ఎవరు పాలసీ చేయించుకున్న వాళ్ళకే సార్. అంతేనా? లేకపోతే కాకులకి? దీని గురించి మన గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో తెలుసా సార్ మీకు? తెలియదు సార్. అసలు ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కట్టుకుంటే 20 సంవత్సరాలు మెచ్యూరిటీ డేట్ వస్తుంది. 20 సంవత్సరాల తర్వాత అంటే 40 నుంచి 20 అంటే 60 సంవత్సరాలకి మీరు ఈ లోపల కష్టపడి తినగలరు సార్. అవును సార్, తింటాం సార్. అదే 60 సంవత్సరాల తర్వాత మీరు కష్టపడలేరు కదా. కష్టపడలేము సార్. అందుకని ఆ యొక్క ఇది మనసులో పెట్టుకుని మన గవర్నమెంట్ డాబా ఫుడ్ కి అలవాటు పడ్డ వాళ్ళకి ఆ టైంలో ఫ్రీగా డాబాలో బిల్ పే చేస్తుంది సార్. సార్ అదే పేరు చెప్పారు కదా, కానా పీనా డాబా యోజన పథకం. అది గుర్తుపెట్టుకోండి సార్. సార్ ఇక్కడ ఫ్లెక్స్ లో ఉన్న వేస్తున్నారు మీరు బయట? ఫ్లెక్స్ లో అయితే ఏం లేదు సార్, పాంప్లెట్లు వేస్తున్నాం. రోడ్డు మీద అందిస్తున్నారా? రోడ్డు మీద అంటే మీరు గూగుల్లో కానా పీనా డాబా యోజన పథకం అని చెప్పి కొట్టండి సార్, వచ్చేస్తుంది. ఓకే సార్. మన నాయకుల ఫోటోలు అందరూ వచ్చేస్తాయి పక్కనే. సార్ నేను టాప్ 10 లో ఉంది, టాప్ 1 లో ఉంది, నా ఫోటో కానీ వస్తుందా? నీ ఫోటో రాదు. అట్లా నీలాగా చాలా మంది ఉన్నారు సార్ ఒక్కొక్క డాబాకి. అది సార్, ఇంకా మరి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? ఇంకేమైనా ఉంటే చెప్పండి సార్ మీరే. ఇంకేం లేదు సార్, ఇదేను అంతేను. సరే సార్, మీకు కాకిలాగా అరవడం వచ్చా? సార్ అది రాదు సార్ మాకు. కాకిలాగా తేపడం అని? తేపడం అంటే చెప్పాలి సార్ మీరే. సార్ ఒక పని చేయండి, మా వాళ్ళతో కోచింగ్ సెంటర్ పెట్టినారు సార్. ఇప్పుడు నెల్లూరు విఆర్సి సెంటర్ తెలుసా? తెలుసు. నెల్లూరు విఆర్సి సెంటర్ లో ఏంటంటే కాకిలాగా అరవడం, కాకిలాగా తేపడం, ఇవన్నీ ఒక స్కూల్ పెట్టినారు సార్, ట్రైనింగ్ స్కూల్. ఈ పథకం వచ్చినప్పుడు ఈ పథకం వచ్చినప్పటి నుంచే పెట్టారు అవి. అది ఏం లేదు సార్, బాగుంది సార్. ఇది మంత్లీ 5,000 సార్, చాలా చీప్. డైలీ హాఫ్ అన్ అవర్ క్లాస్. మంత్లీ 5,000, డైలీ హాఫ్ అన్ అవర్ సార్ క్లాస్. చాలా తొందరగా అయిపోతుంది సార్, హాఫ్ అన్ అవర్ అంటే చాలా ఈజీ కదా సార్. అయిపోద్ది కానీ మంత్లీ 5,000 అంటే
సార్. సార్ 3 నెలల్లో సార్, ఎక్కువ టైం కూడా పట్టదు, 3 నెలల్లో నేర్పించేస్తారు. డైలీ సార్. హలో సార్, ఉన్నారా? ఉన్నాను సార్. మరి మీరు వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది గాలికి, కొంచెం పెద్దగా మాట్లాడండి. మాట్లాడుతున్నాను కదా సార్. సార్ నేను చెప్పేది వినిపిస్తున్నాను. వినిపిస్తుంది సార్. ఇంకేందైతే సార్, నేను వస్తే చెప్పండి కొత్తవి పథకాలు. ఇంకోసారి కొత్తగా వచ్చినప్పుడు చెప్తాలేండి సార్. ఇంకుంటాను సార్. అయితే నేను మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సార్. ఉంటాను సార్. మరి థ్యాంక్ యూ సార్. ఉంటాను.